మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. భూ సమస్యలు పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం కార్యక్రమాన్ని చేపట్టిందని, భూ సమస్యలు ఉంటే రైతులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేటలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించి రైతుల నుండి వచ్చిన దరఖాస్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడారు. భూ సమస్యలు ఏవైనా ఉంటే అట్టి భూమికి సంబంధించిన పత్రాలను జత చేసి గ్రామ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, భూభారతి రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి వాటికి సంబంధించిన పత్రాలను విచారించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, సర్వేయర్ దుర్గభవాని, సీనియర్ అసిస్టెంట్ వినయ్, ఎంపీ ఎస్ఓ ఇలియా, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడు నాది ఒక ఎకరా భూమి ఉన్నది. ఈ రైతుకు 30 గుంటలు అమ్మినాను. 30 గుంటల డాక్యుమెంట్ ఉంటుంది. మరి అది ఎకరా పెట్టుకోరు. మరి 10 గుంటలు ఈ రైతుకు రావాల్సింది ఎట్లా? ఇప్పుడు మేడం నువ్వే ఉంటున్నావా? వాళ్ళు ఉంటారు. బీపీపీ నందు నమోదు చేయాలి. 4.5 అందరికీ బీపీపీ ఉంది. ఆర్డీఓ మెదక్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి లాంచింగ్ కార్యక్రమం రెవెన్యూ సదస్సులు అనేది మన మెదక్లో అన్ని రెవెన్యూ గ్రామాలలో ప్రతి మండలాల్లో ఒక్కొక్క రెవెన్యూ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం 2 టీంలు 2 గ్రామాలలో మొదలు పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ జూన్ 3 అంటే ఈ రోజు నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంది. రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులకు సంబంధించిన భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూభారతి పోర్టల్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ప్రతి మండల కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ భూభారతికి సంబంధించి రెవెన్యూ సమస్యల మీద భూభారతి చట్టం ఏ విధంగా రైతులకు అనువుగా ఉంది, ఈ చట్టంలో ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించడానికి మార్గం ఉంది. ఇది చాలా సులువైన చట్టము. రైతుల సమస్యలన్నీ కూడా ఈ చట్టంలో పూర్తిగా వారి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా భూభారతి చట్టం ద్వారా పరిష్కరించడానికి అనువుగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గురించి చేపట్టబోయే భూభారతి రెవెన్యూ సదస్సుల గురించి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ప్రతి మండలం కేంద్రంలో గతంలోనే లాస్ట్ మంత్ పోయిన నెలలోనే రైతులందరికీ కూడా మండల కేంద్రంలో అవగాహన కల్పించడం జరిగింది. ఎటువంటి సమస్యలకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో చట్టాన్ని గురించి వివరించడం జరిగింది. అదే ప్రకారంగా ఈ నెల 3వ తేదీ జూన్ 3 అంటే ఈ రోజు నుండి జూన్ నెల 20 ఈ నెల 20వ తేదీ వరకు ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు భూభారతిలో తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సమస్యకి ఇక్కడైతే పరిష్కారం ఉంది. రైతులందరూ కూడా తమ సమస్యలను సంబంధిత ఆధారాలతో వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సమస్యను పూర్తిగా విని వారి భూమి సంబంధించిన డాక్యుమెంట్లన్నిటినీ కూడా పరిశీలించి వాటిపై ఎంక్వైరీ చేసి వారి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధమై ఉంది. మేమందరం కూడా ఈ రైతు
రైతులకు సంబంధించిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంక్వైరీ చేసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.